కాకినాడ జిల్లా గొల్లప్రోలు అన్న క్యాంటీన్ దగ్గర టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వర్గపోరు భగ్గుమంది. టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు చేశారు. అన్నా క్యాంటీన్ను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభిస్తూ ఉండగా జై వర్మ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ కౌంటర్ నినాదాలు చేశారు జనసేన కార్యకర్తలు. ఇరు పార్టీల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గొల్లప్రోలులోని అన్నా క్యాంటీన్ వద్ద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మహేశ్వరి ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వద్ద అన్నా క్యాంటీన్ ని ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎస్సీఎన్ వర్మకి ఆహ్వానం లేదు. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా వర్మ అనుచరులు ఆగ్రహంగా రగిలిపోయారు. నాగబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆ టీడీపీ శ్రేణి అంతా కూడా జై వర్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. దీంతో అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా జై జనసేన అంటూ కూడా మరో నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు నినాదాలు చేయడం పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలం చేసుకుని రెండు వర్గాలను కూడా దూరంగా పంపించివేయడం జరిగింది. గత కొంతకాలంగా పిఠాపురం నియోజకవర్గంలో అటు జనసేనకు టీడీపీకి మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా తన సీటును త్యాగం చేసుకుని పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తే తనకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా చేస్తామని చెప్పి టీడీపీ సంబంధించిన ఇన్ఛార్జ్ వర్మ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో పవన్ గెలుపుకి ఎవరు కూడా దోహదపడలేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీతో పాటుగా అక్కడ పిఠాపురం ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అదేవిధంగా ఓటర్లు పవన్ గెలిపించాలని చెప్పి పరోక్షంగా వర్మ వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా పిఠాపురంలో మరో పవర్ సెంటర్ గా వర్మ ఉండకూడదని చెప్పి చేస్తున్నటువంటి పరిణామాలు చూస్తుంటే దీంతో అటు టీడీపీ శిబిరంలోని మొత్తం రగిలిపోతున్న పరిస్థితి ఉంది. మాకెందుకు ప్రాధాన్యత లేదు, వర్మ కృషి చేయకుండానే పవన్ కళ్యాణ్ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా ఆ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తూ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల మర్రెడ్డి శ్రీనివాస్ ఎవరైతే పిఠాపురం సంబంధించి జనసేన ఇన్ఛార్జి ఉన్నారో ఆయన పెంగుత్తులోని వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు వాటర్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి వర్మను ఎందుకు పిలవలేదు, వర్మను పిలవకుండా జనసేన పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఆ రోజే వాళ్ళు టీడీపీ సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలు స్పష్టం జరిగింది. ఈ రోజు మరోసారి నాగబాబు ఎవరైతే నా ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు ఈ రోజు నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి వచ్చారు. దీనిలో భాగంగా గొల్లపురంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా తమ అభిమానం చాటుకుంటూ జై వర్మ అంటూ నినాదాలు చేసిన పరిస్థితి కనిపించింది. మహేశ్వరి. థ్యాంక్ యూ రాజు.